అందరు తీయండి, బైబిల్ తీయండి. ఆదికాండం 13వ అధ్యాయం, 14వ అధ్యాయం అందరు చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చదవబోతున్నాము. మంచిగా చదవాలా. బాప్తిజం తీసుకున్న 17 మంది బైబిల్ తీయాల. చదవండి. 17వ అధ్యాయం, 14వ అధ్యాయం అందరు చదవండి. 17వ వచనము, 18వ వచనము, 19వ వచనము, 20వ వచనము అందరం చదువు. 17 నుంచి 20 వరకు చదవండి. స్టార్ట్. అతడు కదొర్లాయోమెరులో అతనితో కూడా రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు ఇది కూడా పెట్టు. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాడు. చాలు. పరలోకపు తండ్రి, కొద్ది మాటలు దీవించమని యేసుప్రభు పెట్టి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 1:15 అయిందండి. 1:20 కల్లా ముగిచ్చేస్తా. జస్ట్ 5 మినిట్స్. అందరు చెప్పండి. ప్రభు బల్ల. మామూలుగా ఎవరైనా ఒకరింటికి వెళ్ళామనుకోండి, అది మధ్యాహ్నం వెళ్ళామనుకోండి, భోజనం టైంకి వెళ్ళామనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? త్వరగా చెప్పాలా? భోజనం ఇస్తారా, భోంచేయమని అడుగుతారా? వాళ్ళు కొందరు మామూలుగా మనకు న్యాచురల్స్ బుద్ధి అంటే భోంచేయమంటేనే భోంచేయమంటేనే భోంచేస్తామా, పెట్టండి అక్క అంటామా? వద్దు సిస్టర్ అంటాం. ఇంకేమంటాం? దగ్గరే మా ఇల్లు పోతామంటాం. ఇంకొకసారి సిస్టర్ తినొచ్చా సిస్టర్, వద్దు సిస్టర్ అంటాం. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేశారు, కడుపు నింది సిస్టర్, వద్దు సిస్టర్ అంటాం. వాళ్ళు బలవంతం చేస్తారు. లేదు బ్రదర్, మా ఇంటికి వచ్చారు, భోంచేయకుండా ఎట్లా పోతారు? తినాలా? మీరు తింటే మాకు ఆశీర్వాదం, మీరు తింటేనే చాలు సార్, అయ్యగారు మా ఇంట్లో తినాలా. వాళ్ళు చేసే బలవంతాన్ని బట్టి మన చేతులు ఏమైతాయి? సరే కొంచెం వాళ్ళు బాధపడతారేమని, సరే కొంచెం పెట్టండి సిస్టర్. బైబిల్ మీరు గమనిస్తే మార్త యేసును తన ఇంట ఉండమని ఏం చేసిందంట? బలవంతం చేసిందంట. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఆ ఎమ్మాయి మార్గంలో వెళ్ళేవారు తమ ఇంట ఉండమని యేసుని ఏం చేశారంట? బలవంతం చేశారంట. తన ఇంట భోజనం చేయమని ఆ సునేమిరాలు ఎలీషాని ఏం చేసిందంట? చెప్పండి. బలవంతం చేసిందంట. దేవుని మన ప్రేమ ఎట్టుండాలంటే బలవంతం ఉండాలంట. ఏముండాలంట? బైబిల్ ఆ మాట చదవండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, త్వరగా. 2 కొరింథియన్స్ 5, 2వ కొరింథీ 5వ అధ్యాయం చూడండి అన్నమాట. మంచి మాట. క్రీస్తు యేసు ప్రేమ మమ్మల్ని బలవంతం. ఎక్కడుందన్నమాట? 14. అందరు చదవండి. 14ఏనా? క్రీస్తు ప్రేమ 14 దొరికిందా? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. బలవంతం అంటే కొన్నిసార్లు మనకు దేవుని యేసుక్రీస్తు ప్రేమ, మన ప్రేమను చూసి ఎదుటివాడు ముగ్ధుడు అవ్వాల. ఎంత ప్రేమ అండి, ఎంత యేసు ప్రేమ. యేసుక్రీస్తు గురించి ఒక మాట ఏంటంటే, అబ్రాము యుద్ధం, రాజేష్ నిద్రపోతాడు. అబ్రాము యుద్ధం చేసి తిరిగి వస్తున్నాడు. చెప్పండి. స్టీఫెన్ చెప్పాలా? యుద్ధం చేసి చెప్పాలి అందరూ. ఏం చేసి వస్తున్నాడు? యుద్ధం చేసి తిరిగి వస్తున్నాడు. 5 రాజులను ఓడించాడు. ఎన్ని రాజుల్ని? 5 రాజులను ఓడించి తిరిగి వస్తూ ఉంటే దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు. అసలు ఈ మనిషి ఎందుకు యుద్ధం పోయాడు? ఈ మనిషి ఎందుకు? దేవుడు ఎలాంటి వాడంటే, మనం ప్రార్థన చేసినా ఈ మనిషి ఎందుకు ప్రార్థన చేస్తానని చూస్తాడంట. జాగ్రత్తనండి. మనం సేవ చేసినా ఎందుకు ఈ మనిషి సేవ చేస్తున్నాడని చూస్తాడంట. మనం బాప్టిజం తీసుకున్నా ఎందుకు ఈ మనిషి బాప్టిజము తీసుకొని చూస్తాడంట. మనం గుడికి వచ్చినా ఎందుకు ఈ మనిషి దేవుని ఇంటికి వస్తున్నాడు కూడా చూస్తాడంట. దేవుడు నువ్వు చేసే సేవ కాదు, నువ్వు చేసే మోటివ్ కావాలనుకో. చెప్పండి. మోటివ్ ముఖ్యమా, సేవ ముఖ్యమా? మోటివ్, నీ ఉద్దేశం. ఇప్పుడు అబ్రాము లోతును యుద్ధం నుంచి విడిపించాడు. చెప్పండి. అబ్రాము లోతుని ఏం చేశాడు? యుద్ధం చేసి లోతుని విడిపించాడు. లోతు అబ్రాము అన్నదమ్ముల పిల్లలండి. తమ్ముడిని శత్రువులు ఎత్తుకొని పోయారు, జైల్లో పెట్టారు, పెద్ద భయంకరమైన జైల్లో పెట్టారు. అబ్రామే 318 మందితో యుద్ధానికి పోయి ఆ 5 రాజులను ఓడించి లోతుని విడిపించాడు. విడిపించి ఇప్పుడు 5 రాజులు ఓడించడం అంటే, అంతకుముందు 5 రాజులు, వీళ్ళు 5 రాజులు, మొత్తం ఎంతమంది రాజులు? 10 మంది రాజుల ధనము కుప్పుందడా. చెప్పండి ఎంతుంది? 10 మంది రాజుల ధనము కుప్పుంది. అంత కుప్పుంటే
అప్పుడు మామూలుగా యుద్ధానికి పోయినప్పుడంట కాళ్ళకున్న చెప్పులు తెగిపోతాయంట. ఏమవుతాయంట? యుద్ధంలో ఏమవుతాయండి? చెప్పు మామూలుగా ఇద్దరు కొట్లాడుకుంటేనే చెప్పులు ఏమవుతాయి? ఊడిపోతాయి, ఎక్కడ పడతాయి తెలియదు. బట్టలు చినిగిపోతాయి. చినిపోమా? ఇప్పుడు మెడపట్లు నేను సుంకన్న కొట్లాడుకున్నాం అనుకో, ఏమవుతుంది? ఇప్పుడు షర్ట్ ఏమవుతుంది? పర్రని చిరుగుతుంది. చిరిగిపోయిన అంగీ ఉంది, తెగిపోయిన చెప్పు ఉంది. అందరు చెప్పండి. అబ్రాం గారి దగ్గర ఏమున్నాయి? త్వరగా చెప్పండి. అసలు చెంచమ్మ అసలే చెప్పదు. చెన్నమ్మ చినిగిపోయిన అంగీ ఉంది, తెగిపోయిన చెప్పులు ఉన్నాయి. అందరు చెప్పండి ఏమున్నాయి? అదొక్కటి చెప్పండి అమ్మా. చినిగిపోయిన అంగీ ఉంది, తెగిపోయిన చెప్పులు. చెప్పు తెగిపోతే ఎట్టుంటుంది చెప్పండి? చెప్పు తెగిపోతే ఎట్టుంటుంది? ఇంకా చెప్పు రాదు. మన బాధ ఎవరికి దేవునికి కనపడుతుంది. తెగిపోయిన చెప్పుతో పోవాలంటే ఊరికి. చినిగిపోయిన అంగీతో కూడా చాలా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఆ స్థితిలో అబ్రాము ఉన్నాడు. అంటాడు అబ్రాము, 10 మంది రాజుల ధనము కుప్పుంటే అబ్రాము అంటాడు దాంట్లో నుంచి ఒక షర్టు తీసుకోవచ్చు. షర్టు కాదు, కనీసం దారము కూడా నాకు వద్దన్నాడు. చెప్పండి, నూలు పోగు. దారం అనుకోండి, ఏమన్నాడు? నూలు పోగు వద్దన్నాడు. చెప్పుల యొక్క వారు అంటే తెగిపోయిన చెప్పుకు వారు అంటే చెప్పు కుట్టుకునేడానికి పనికొచ్చే దారం. అది కూడా చర్మమే. చర్మపు వారొద్దు. తెగిపోయిన ఒక చిన్న దారం కూడా. మేము చిన్నప్పుడు నాకు బుద్ధి ఉంది. మా ఇంట్లో సూది ఉండకుంటే పక్కింటి అడిగేది, ఏమే అక్క సూది ఉంటే ఇస్తారా? కొన్నిసార్లు మా అమ్మ దారం అడక్కరాపు అనేది. పక్కింటి అక్క కొంచెం దారం ఉంటే వాళ్ళ ఇంటి దారం చెండు ఉండేది. ఆమె పిసినారిది తీసి ఇట్లా తీసేది. కొన్ని ధనవంతులు అయితే ఉంచుకో బ్రదర్ అనేవాళ్ళు. పంచోళ్ళు అయితే ఉంచుకోను. ఎప్పుడు పోలేదండి పక్కింటికి? చాపత్తకు పోలేదు. ఎన్నిసార్లు చాపత్త మా అమ్మ పంపించేది, కాప్పొడి తీసుకురా పక్కింటి అనుసేమ మంచిది, ఇంత కాప్పొడి దాపని. ఇట్లా చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరు ఓట్లే. మేము మా కాలంలో దారంకి పోయేది, సూదికి పోయేది, పప్పుకు పోయేది. మా బంధువులు వచ్చారు, కొంచెం పప్పు అయిపోయింది, కొంచెం పప్పు తింటారు, ఆమెతో కూరేసి ఇచ్చేది. కూరేసి ఇస్తారా? ఆ కాలం మంచి కాలం. ఆ కాలం ఎవరైనా వస్తే ఎవరైనా అడిగితే ప్రేమతో పెట్టేది. ఇప్పుడు అబ్రాము ఆ కండిషన్లో ఉన్నాడు. దారం లేదు, చెప్పుల వారలేదు. అంటాడు, నిజంగా చెప్పాలంటే ఆ ఐశ్వర్యం అంతటికి హక్కుదారుడు ఎవరు? అబ్రామే. హక్కుదారుడు అయ్యి కూడా యుద్ధం చేసి జయించిన ధనం కూడా అది నాది కాదు, దాని మీద ఆయన వ్యామోహమే లేదు. ఆ స్థితి, ధనము మీద ఆయనకు అధికారం ఇష్టం లేదు. 10 రాజ్యములు ఆయన చేతిలోకి వచ్చాయి. చెప్పండి, ఇప్పుడు 10 రాజ్యాలకి రాజు ఎవరు? అబ్రామే. జయించాడు. 10 రాజ్యములకు రాజు, 10 రాజ్యముల ధనానికి హక్కుదారుడు. ఆ రాజ్యము వద్దంటాడు, ఆ ధనము వద్దంటాడు, తన అవసరానికి దారము వద్దంటాడు, తెగిన చెప్పుకు దారం కూడా వద్దంటాడు. ఏమిటి మనుషుడు? 10 రాజ్యాలండి. రాజ్యాలు ఇస్తానంటే కూడా చెప్పండమ్మా వద్దు అన్నాడు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ పార్టీ గెలుస్తుందంటే టికెట్ ఇస్తామంటే తక్కువ అండి 5 కోట్లని ఇచ్చి ఆ టికెట్ తీసుకుంటాం. 10 రాజ్యములు వద్దంటాడు, దారం వద్దంటాడు, చెప్పుల ధనం వద్దంటాడు. ఏ అధికారం ఆశించకుండా ఒక్క లోతును విడిపించేసి పోతా ఉంటే జాగ్రత్త అండి. ఇక్కడ కూర్చుంటే బాగుండు కానీ యాక్షన్ చేస్తున్నాం. పరలోకంలో దేవుడు కూర్చోన్నాడు సింహాసనం. చెప్పండి ఎక్కడంట? చెప్పండి ఏమన్నాడంట? మూడవ ఆకాశంలో. అక్కడున్న దేవుడు ఆయన పరలోకం కంటే భూలోకానికి వెళ్ళిపోయి అబ్రాం దగ్గర ఉన్న ఇష్టం వచ్చిందంట. ఈ పరలోకములో ఏముంది? పరలోకానికి మించిన నీతి ఎవరి దగ్గర ఉంది? మీకు అర్థం కాలే. పరలోకములో ఏముందండి? పరలోకానికి మించిన నీతి. ఆ నీతి చూసి పరలోకాన్ని ఆయన దేవుడు వదిలేసి అబ్రాం దగ్గరకు వచ్చేటప్పుడు ఏం తెచ్చాడంటే ఒక చేత్తో ద్రాక్షారసము, ఒక చేత్తో రొట్టె తీసుకొని వచ్చాడు. తీసుకొని తానే దగ్గరకు వచ్చి అబ్రాంకి ఎదురై ప్రత్యక్షమై ఇచ్చాడంట. అబ్రాం గుర్తుపట్టాడండోయ్. మనలాంటి వాళ్ళతో గుర్తుపట్టకపోదురు కానీ అబ్రాము వచ్చిన వ్యక్తి ఎవరు? షాలేము రాజు, సియోను రాజు. ఆయనే మెల్కీసెదెక్, ఆయనే నీతికి రాజు. ఆయనకు చాలా పేర్లు. సమాధానానికి రాజు, నీతికి రాజు, షాలేము రాజు, మెల్కీసెదెక్. గుర్తుపట్టాడు. ఆయనే ప్రధాన యాజకుడు అంట. చెప్పండి, ఆయన చాలా పేరున్నాయి. హీఈస్ ఎ హై ప్రీస్ట్ అని అర్థమైంది. ఆయనే యేసు, ఆయనే యేసు అర్థమైంది. నిలబడ్డాడు. అప్పుడు చూశాడు. ఆ రొట్టె రసం, ద్రాక్ష రసం తీసుకోవాలంటే అబ్రాం ఏం చేశాడంటే తనకున్న 50 ఆస్తిలో 10వ భాగం సపరేట్ చేసి అతనికి ఇచ్చేసి ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నాడు.
తీసుకున్న తర్వాత వచ్చినటువంటి షాలేం రాజు అబ్రామును భూలోకములోని వంశములన్నీ నీ ద్వారా దీవించబడు. జాగ్రత్త తినండి, మన ద్వారా భూలోకములో మనుషులు, ఇప్పుడు గద్వాల్లో నాకు తెలిసి తక్కువ అంటే 2 లక్షల జనాభా ఉంది. ఎంత ఉంది? 2 లక్షల జనాభా ఆశీర్వదించబడాలంటే, వాళ్ళు 2 లక్షల మంది నిజదేవుణ్ణి తెలుసుకోవాలంటే నీవు లోకాన్ని, ధనాన్ని, అధికారాన్ని జయించే వ్యక్తిగా ఉండాలి. చెప్పండి, అధికార దాహము లేదు, ధనదాహము లేదు, లోక సామ్రాజ్యం మీద వ్యామోహము లేదు, 10 పట్టణములు ఎదుర్కొంటే వాటి మీద మమకారము లేదు, పొరుగువానిది ఏది ఆశించే మనసు కూడా లేదు, తన అక్కర్లు వారి దగ్గర తీర్చుకునే అలాంటి కోరికలు కూడా లేవు. ఎప్పుడైతే అలాంటి స్టేటస్ మనం వస్తామో వారికి పరలోకమందున్న దేవుడు ఒక మాట చెప్పాను, అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఒకరుంటే ఆ వ్యక్తి పరలోకము కంటే శ్రేష్టమైన వాడు అన్నది చెప్పండి. అలాంటి వ్యక్తి చెప్పరండి, అలాంటి వ్యక్తి పరలోకము కంటే, మీరు చెప్పండి, పరలోకము గొప్పదా? ఇక్కడ అబ్రహాము గొప్పవాడా? అబ్రహామే గొప్పవాడు. పరలోకం ఏముందండి? అలాంటి పరలోకాలు దేవుడు కొన్ని కోట్లు పుట్టించగలడు. ఎన్ని పరలోకం లాంటి పరలోకాలు చెప్పండి. ఊరికే పరలోకం అంటే పరలోకంలో ఏముంది? పరలోకంలో? పరలోకం కంటే గొప్పది భూలోకంలో ఉంది. ఆ భూలోకంలో యేసు సేవ. చెప్పండి, భూలోకంలో ఏంది? పరలోకము కంటే గొప్పది ఏది? భూలోకంలో యేసుక్రీస్తు యొక్క సేవ. ఆ సేవ ఏంటంటే లోతు లాంటి వాళ్ళని విడిపించడమే. చెప్పండి, ఎవరిని? లోతు లాంటి వాళ్ళని. ఇప్పుడు గద్వాల పట్టణం అంతా లోతు వలె చెరలో ఉన్నారు లోకం. చెప్పండి, లోతు వలె ఎట్లున్నారు? ఒకడు తాగుడుకు చెరలో ఉన్నాడు, ఒకడు వ్యభిచారానికి చెరలో ఉన్నాడు, ఒకడు చెడుతనం చెరలో, ఒకడు పేకాట చెరలో ఉంటాడు, ఒకడు ఇంకో దాంట్లో చెర ఉంటాడు. ఆ చెరలో ఉన్న వాళ్ళని నువ్వు ప్రాణమునకు తెగించి వాళ్ళని విడిపించగలిగితే నువ్వు పరలోకం కంటే శ్రేష్టమైన వాడు. నీలాంటి వారికే ప్రభు బల్ల. ఇలాంటి వారికండి ప్రభు బల్ల. బైబిల్ ఎందుకు వర్తమానం చెప్తానంటే బైబిల్ చరిత్రలో ఫస్ట్ టైం ప్రభు బల్ల గురించి రాసిన సందర్భం అంటే చెప్పండి. బైబిల్లో ఫస్ట్ టైం ప్రభు బల్ల గురించి రాసిన సందర్భం. ప్రభు బల్ల తీసుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే శత్రువుని ప్రేమించేవారు ఉండాలి, ప్రాణముకు తెగించి కృతజ్ఞత లేని వాడిని విడిపించాల. ఎలాంటి వాడు? లోతు ఎలాంటి వాడు అండి? కృతజ్ఞత లేనివాడు. మంచోడు లోతు. ఆయన దగ్గర ఉన్నవన్నీ తప్పులు తడకే. మంచోడు కాదు లోతు. నాకన్నా నేనన్నా కొంచెం మంచోనేమో లోతు కంటే. అలాంటి వ్యక్తి కోసం అబ్రాహాం దిగొచ్చాడు. ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే మీలో, మీకోసమే ప్రభు బల్ల. మీకోసం ప్రభు పరలోకం కంటే మీరే శ్రేష్టమైన వారు. మీకేమీ లేకున్నా పర్లా, అలాంటి మనస్సు మీకుంటే చెప్పండి, ఎవరైనా ఒకరిని విడిపించాం. ఎంతోమంది బంధకాలు ఉన్నారు, సుధమ లాంటి పరిస్థితుల్లో ఉన్నారు, చెరలో ఉన్నారు. ఆత్మీయ చెర, పాపపు చెర. వాళ్ళు చిన్న బిడ్డైనా సరే, ఓ 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలైనా సరే వాళ్ళు కూర్చోబెట్టుకొని వాళ్ళకి దేవుని నీతి చెప్పి పరలోక విషయాలు చెప్పి వాళ్ళని ఆత్మీయంగా వాళ్ళు ప్రభు దగ్గరికి ఇట్లా టర్న్ చేయగలిగితే నువ్వు పరలోకము కంటే దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు. గాబ్రియేలు, మికాయేలు, జిబ్రియేలు ఎక్కడ పోవాలో నీ ముందర. మికాయేలు గొప్పదా? నువ్వు గొప్పవాడు చెప్పండి. మికాయేలు, గాబ్రియేలు గొప్పదా? మీరు గొప్పవాళ్ళ? మీరే గొప్పవాళ్ళు. వాళ్ళ వల్ల కాదు ఎవరిని విడిపించడం, నీ వల్ల అవుతుంది. ఎంత శ్రేష్టమైన మాటలు చూడండి. అలాంటి వారి కోసము ప్రభు బల్ల ఉంది. బల్ల తీసుకునే వాళ్ళు అలాంటి మనసు నాకేమని అడిగితే ప్రభు మీకు అలాంటి మనస్సును దేన్ని ఆశించదు చెప్పండి. ఒకటి ఆశించాలి, చెరలో ఉన్నవారు విడిపించేవాళ్ళు. 10 పట్టణాల కన్నా గొప్పది ఏది? చెరలో ఉన్న లోతు. చెప్పండి, 10 పట్టణాలు గొప్పవాళ్ళు, చెరలో ఉన్న లోతు విడిపించడం గొప్పదా? అబ్రాహాం 10 పట్టణాల కోసం యుద్ధం చేయాల. దేనికోసం యుద్ధం చేశాడు? చెరలో ఉన్న లోతు కోసం. లోతేం మంచోడేమి కాదు. అలాంటి మనసు మంచోళ్ళ కోసం ఎవరైనా యుద్ధం చేస్తే మంచిదే, చెడ్డోని కోసం యుద్ధం చేయాల. చెప్పండి, మంచోని కోసం మంచోడు యుద్ధం చేస్తే గొప్ప విషయం ఏమి లేదు. ఎవరి కోసం యుద్ధం చేశాడు అబ్రాహాము? చెడ్డవాని కోసం ప్రాణం తెగించి యుద్ధం చేశాడు. అందుకు పరలోకంలోంచి ఆయనకు పరలోకం ఉండబుద్ధి కాలే. ఎవరికండి? యేసయ్యకు. పరలోకం ఏముంది? పరలోకం కంటే శ్రేష్టమైన ప్లేస్ ఏంది? అబ్రాహాం దగ్గరికి వెళ్ళి కూర్చుందాము ఆయన ఇంటికి. నేను అనుకుంటా దేవునికి ఎప్పుడెప్పుడు అబ్రాహాం దగ్గరికి పోవాలంటే పరిగెత్తొస్తాడు. చెప్పండి, మీకు అర్థం కాలే? అబ్రాహాం దగ్గరికి దేవుడు పోవాలంటే పరిగెత్తొస్తాడు. ఆయన దగ్గర అటువంటి క్యారెక్టరు
ఉందా లేదండి? మధ్యాహ్నం పూట ఎండవేళ వచ్చాడు, మాటికి వస్తాడు. మీరు అలాంటి మనుషులుగా, అలాంటి ఆత్మీయ స్థితిలోకి మీరు వచ్చుదురు గాక. ఆమెన్.